చిన్న చేపల పులుసు తయారు చేసుకుందాం. ముందుగా వీటిని శుభ్రం చేయించుకుని బయట నుంచే తీసుకొచ్చాను. శుభ్రంగా ఇంటి దగ్గర కడుక్కున్నాము. 1 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం వేసి, 1/2 టీ స్పూన్ పసుపు అన్నీ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేస్తే ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది. 2 ఈ సైజు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి చాప్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. ఇది కూడా కొంచెం కడుక్కుని నానబెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక కడాయి పెట్టుకున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొంచెం చేపల కూర కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు టీ స్పూన్ సాల్ట్ వేద్దాం. ఆనియన్స్ త్వరగా వేగుతాయి. చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 2 చిన్న సైజు టొమాటోలు కట్ చేసుకుని ఇందులో అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం రెడీ చేసుకున్నాం కదా టమాటోలో మసాలా పేస్ట్, అది కూడా వేసేయాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు అన్నీ కలిపి ఫ్రై చేసుకో. కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలా అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. ఫ్రై అయిపోయినాయి, నూనె తేలుతుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేద్దాం. ఆల్రెడీ మనం ఫిష్లో కొంచెం కారం కలుపుకున్నాం కాబట్టి చూసుకుని మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుపు వేసాను. వాటర్ పోసుకుందాం. కొంచెం పులుసుని బాగా మరగనిద్దాం. మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదు, అందుకని నేను ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఫిషెస్ వేసుకుందాం. ఇప్పుడు ఈ చిన్న చేపలను విడివిడిగా వేసుకుందాం. ఇప్పుడు 4 బెండకాయలు వేసుకుందాం. ఇప్పుడు దాకా ఇలా పట్టుకుని మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపలు బెండకాయ పులుసు రెడీ.